ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సహోదరి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు. ఈరోజు మంచి విషయాన్ని నేర్చుకుందాము. విషయం ఏంటంటే క్రీస్తు సంఘము యొక్క నియమం. ఏ వ్యక్తి అయితే యేసు దేవుని కుమారుని నమ్మి విశ్వసిస్తాడో, యేసు నా ప్రభువు నా రాజు అని నమ్మి విశ్వసించి మారుమనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మని వరమును పొందుకుంటాడు, ఆ వ్యక్తి క్రీస్తు సంఘ సభ్యుడవుతాడు. క్రీస్తు సంఘానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి. ఉదాహరణకి ఒక కుల సంఘానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి. అలాగే ఒక పార్టీకి నియమ నిబంధనలు ఉంటాయి. అలాగే దేవుడు సంఘములో అడుగుపెట్టినటువంటి మనుష్యుడు ఎవరైతే ఉంటారో ఆ మనుష్యుడు క్రీస్తు సంఘ నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ఆ నియమాలను పాటించలేనప్పుడు ఆ వ్యక్తి క్రీస్తు సంఘ సభ్యుడు కాదు, నిత్యత్వాన్ని చేరుకోడు, దేవుడు ఆ వ్యక్తిని కూడా స్వీకరించడు అన్న సంగతి శ్రోతలు అర్థం చేసుకోవాలి. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో, యూదా పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణ గురించి మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీ కొరకు రాయవలసి వచ్చిన అన్నాడు. ఎవరైతే రక్షణ దేవుడు ఇచ్చాడో, రక్షణ ఇచ్చిన వ్యక్తి ఖచ్చితంగా పరిశుద్ధుడైన తర్వాత దేవుడు అపోస్తలులు ఇచ్చిన బోధ, అపోస్తలులు ఇచ్చిన నియమాలు ఖచ్చితంగా తెలుసుకోవాలని యోధా గారు తెలియజేస్తున్నట్టు మనకి ఈ గ్రంథం సెలవిస్తూ ఉంది. అలాగే 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే పౌలు గారు కూడా ఇక్కడ తెస్సలోనికీయులకు క్రీస్తు సంఘానికి రాస్తూ మాట చెప్తాడు. 15లో 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:15లో, కాబట్టి సహోదరులారా, నిలుకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి అంటాడు. ఏదైతే దేవుడు క్రీస్తు సంఘంలో సభ్యులుగా చేయవారికి ఒక నియమ నిబంధనలో విధులు ఇచ్చిన సంగతి ఇక్కడ పౌలు గారు మళ్ళీ ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ అక్కడ ఒక మాట చెప్తారు. మీరు అన్ని విషయంలోనూ నన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను అన్నాడు. అలాగే రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ వచనంలో 16వ వచనంలో, పవిత్రమైన ముద్దు పుట్టుకొని ఒకరికొకడు వందనములు చేయడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అంటాడు. అంటే క్రీస్తు సంఘములో ఎక్కడైతే అపోస్తులు క్రీస్తు సంఘాలు కట్టుకుంటూ వెళ్ళారో, క్రీస్తు సంఘములకు సభ్యుల్ని పెద్దలను చేర్చుకుంటూ వెళ్ళారో, వారందరికీ కూడాను ఒకే బోధ, ఒకే విధులు, ఒకే కట్టడంలో వారికి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, ఇందాక మీకు చెప్పినట్టు ఒక కుల సంఘానికి ఎలాగైతే నియమ నిబంధనలు ఉంటాయో, అలాగే ఒక పార్టీ పెట్టే నాయకుడికి ఆ పార్టీ ఎజెండా ఏదైతే నియమ నిబంధనలు ఉంటాయో, అలాగే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి సత్య సంఘము క్రీస్తు సంఘంలో కూడా నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ నియమ నిబంధనలోకి ఏ వ్యక్తి అయితే క్రీస్తు సంఘంలో సభ్యత్వం పొందుకుంటాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా ఈ నియమ నిబంధనలు పాటించాల్సిన ఆవశ్యకత ఉందన్న సంగతి మీరు గమనించాలి. సో మొదటి నియమం గురించి ఇక్కడ మాట్లాడుతూ మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, విశ్రాంతి దినమున గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చుని. అంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధాన దినం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. యేసుప్రభు వారి పునరుద్ధాన దినము ఆదివారము కాబట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుని నమ్మి, యేసుక్రీస్తు నా ప్రభు రాజుని నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొందిన వ్యక్తులు ఆదివారం మాత్రమే ఆరాధన కూడుకోవాలని సందేశాన్ని ఇక్కడ మత్తయి గారు సెలవించడం జరుగుతూ ఉంది. అలాగే అపోస్తలులందరూ కూడాను ఈ నిర్ణయాన్ని అపోస్తల కార్యములో పొందుపరచడం జరిగింది. అపోస్తల కార్యములు మనము 20వ అధ్యాయము 7వ వచనం చూస్తే, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం చూస్తే, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను అన్నాడు. అంటే రొట్టె ఎప్పుడు విరవాలండి? ఆదివారము. అంటే
మొదటిది ఇంగ్లీష్లో ఏముంటుందంటే ద ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ అని ఉంటుంది, లేదా డే ఆఫ్ ది ఫస్ట్ వీక్ అని ఉంటుంది. అంటే వారంలో మొదటి వారము ఆదివారము. మొదటి వారం ఆదివారమున స్థానిక సంఘం కూడుకోవాలి. కూడుకునే దినమున ఏం చేయాలి? రొట్టె విరవాలి, తండ్రి దేవుడికి ఆరాధన చేయాలి. అదే క్రీస్తు పునరుద్ధాన దినమును తండ్రి దేవుడు ఇచ్చినట్టు ఇక్కడ మనకు కనబడతా ఉంది. మొదటి విధి ఏంటంటే క్రీస్తు సంఘంలో సభ్యత్వం పొందినవాడు ఆదివారం ఆరాధన చేయాలి, ప్రతి ఆదివారము రొట్టె విరవాలి అన్నాడు. ఆదివారం రొట్టె విరచడం అంటాడు. ఇంగ్లీష్లో అండ్ అపాన్ ది ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ అని ఉంటుంది. అంటే వారంలో మొదటిది తీసుకోవాలి. ఇది సంఘ నియమం. అలాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మనం 16వ అధ్యాయం 2వ వచనం చూస్తే, మొదటి రాసిన పత్రిక 16వ అధ్యాయం 2వ వచనంలో, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీరు ప్రతి వాళ్ళను తనను వర్ధిల్ల కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయమన్నాడు. అంటే కానుకడు ఎప్పుడు ఎత్తాలన్నాడు? చందా ఎప్పుడైనా అన్నాడు? క్రీస్తు సంఘంలో సభ్యత్వం పొందిన వారు ఆదివారం ఆరాధన చేయాలన్నాడు. రెండవది ఆదివారం రొట్టె విరవాలన్నాడు. ఆదివారం మాత్రమే చందా ఎత్తాలి అనేది ఒక నియమాన్ని ఇక్కడ అపోస్తలుల ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చినట్టు మనకు కనబడతా ఉంది. అలాగే ఇంకొక నియమం గురించి మనం మాట్లాడితే, మొదటి నియమం ఏంటంటే క్రైస్తవుడు ఆదివారము ఆరాధన చేయాలని నియమం. రెండవదిగా మనం చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం మీ అందరూ తెలిసిన మాట, దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలని అన్నాడు. అంటే దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మయ్య ఉన్నాడు. అంటే భౌతిక నేత్రాలు కనబడడు, భౌతిక శరీరం లేనివాడు, మానవుల మధ్య నివాసం చేయనివాడు, పరమందున్నవాడు. ఈయన ఆరాధన ఎవరు కోరుకున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు కోరుకోలేదు. ఆరాధన ఎవరు కోరుకున్నారు? తండ్రి అని దేవుడు కోరుకున్నాడు అనే విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు సమరస్త్రీతో చేసేవాడు సువార్తమానం ఇది. అక్కడ ఏం చెప్తున్నాడు? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు సత్యంతో ఆత్మతో సత్యంతోనూ ఆరాధింపాలన్నాడు. అంటే ఏంటి? దేవుడు వాయిద్య సంగీతాన్ని కోరుకోలేదు అనే సంగతిని ఇక్కడ యేసుప్రభువు వారు తెలియజెప్తున్నారు. అలాగే మనకి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14-16 చూస్తే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 16వ వచనం చూస్తే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పున దాన్ని గ్రహింపలేడు కనుక నీవు కృతజ్ఞత చెల్లినప్పుడు ఆమెన్ అని వాడు ఎలాగ పలుకును? మొదటి వచనం గమనించండి. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు అని అన్నాడు. అలాగే 15వ వచనం చూస్తే, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును మనస్సుతోనూ పాడుదును, లేని ఎడల నువ్వు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు అని అన్నాడు. సో ఇక్కడ అంటే క్రీస్తుని యేసుక్రీస్తు దేవుని కోమని నమ్మి యేసుప్రభువును రాజు అని విశ్వసించి క్రీస్తు సంఘంలో సభ్యత్వం పొందిన వారు ఆదివారం ఆరాధన చేయాలి అని అన్నాడు. ఆదివారం రొట్టె విరవాలి, ప్రతి ఆదివారం రొట్టె విరవాలి అన్నాడు. ప్రతి ఆదివారం మాత్రం చందాలు ఎత్తన్నాడు. ఇది ఒక నియమం చెప్పాడు. రెండవ నియమం ఏంటంటే దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆరాధించు వచ్చినటువంటి సభ్యులు ఎవరైతే క్రీస్తు సంఘ సభ్యులు ఉంటారో ఆ సభ్యులు వాయిద్యాలు వాయించకూడదు, ఆత్మతో పాడాలి అన్నాడు. ఆత్మతో పాడాలి అన్నాడు, మనసుతో పాడాలి అనే దేవుడు కోరుకున్నట్టు ఇక్కడ మనకు సెలవిస్తుంది. ఇదే మాట మన ఎఫీసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తే, 5వ అధ్యాయం 19వ వచనం చూస్తే, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధ పాటలతోనూ హెచ్చరించచ్చు, మీ హృదయంలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుటి అంటాడు. అంటే కీర్తనలు అంటే పాటలు, సంగీతం అంటే గాత్ర సంగీతం. వాయిద్య సంగీతం వేరు, సంగీతం వేరు. కీర్తన అంటే పాట, సంగీతం అంటే సప్తస్వరాలు మనలో ఉన్నాయి. ఈ సప్తస్వరాలను మాత్రమే మనం ఇన్స్ట్రుమెంట్ మీద దాన్ని అప్లై చేస్తాం తప్ప ఇన్స్ట్రుమెంట్లో ఏమి ఉండదు, వాయిద్యంలో ఏమి ఉండదు. లోపల ఉన్నదే మనం బయటకు అప్లై చేస్తాం. కాబట్టి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించచ్చు, మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించచ్చు అన్నాడు. కాబట్టి దేవుడు కొరకు హృదయ సంగీతము, ఆత్మ సంగీతము, మనసు సంగీతము, గాత్ర సంగీతం తప్ప ఈ భౌతికమైన వాద్యాలతో కూడిన సంగీతము నిషిద్ధము అని ఇక్కడ మనకి వాక్యం ద్వారా కనబడతా ఉంది. అలాగే మన కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం కూడా మనం చూస్తే, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూస్తే, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోని ఒకరికొకరు బోధించుచున్నాడు. ఇక్కడ సంగీతం అంటే అర్థం ఏంటంటే మెలోడీ వాయిస్, స్లో మోషన్. అక్కడ మీరు ఇంగ్లీష్లో కూడా మీరు చదవచ్చు, లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్
dwell in you richly in all wisdom, teaching and admonishing one another in పామ్స్ అని అంటాడు. పామ్స్ అంటే కీర్తనలు, కీర్తనల గ్రంథం, కీర్తనలతో పాడమన్న కీర్తనలు. కాబట్టి ఆత్మసమైన పద్యములతో ఒకరికొకరు బోధించచ్చు అన్నాడు. కాబట్టి దేవుడు ఇక్కడ వాయిద్య సంగీతాన్ని కోరుకోలేదు, వాయిద్యం అనేది వాయించకూడదు అనేది దేవుడు పెట్టినటువంటి నియమము. ఇది చాలామంది తెలియక మరి ఆనాడు దావీదు గారు వాయించారు కదా. దావీదు క్రైస్తుడు కాదు, దావీదు ఇశ్రాయేలు సంబంధించిన వాడు, మోషే ధర్మశాస్త్రం కింద ఉన్నవాడు. ఆయనకి సున్నతి జరిగింది, మనకి బాప్తిజం జరిగింది. ఇది ఈ టాలీ మీకు తెలియాలి. కాబట్టి ఏ కాలంలో ఏ వ్యక్తులు చెందిన వారి విషయం తెలియకపోతే మన గ్రంథం అర్థం కాదన్న సంగతి మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మనం ప్రభురాత్రి భోజనం గురించి కూడా ఇక్కడ చెప్పాడు మనకి. ఇక్కడ ఏమని మా అపోస్తలుల కార్యాలు 20:7 అలాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:23-24 కూడా రొట్టె ఆదివారం మాత్రమే విరవాలి, ప్రతి ఆదివారం సంగతి ఒక నియమ నిబంధన ఇచ్చాడు. అలాగే కానుకల విషయంలో కూడా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16:1-2 కూడా మన కానుకలు ప్రతి ఆదివారం ఏమన్నట్టు సెలవు ఉంది. అలాగే పండుగలు ఉన్నాయా క్రైస్తవులకి అంటే ఆ పండుగలు కూడా లేవు అనే సంగతి గలతీయులకు రాసిన పత్రిక 4:10 చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 4:10 4:10 మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరం ఆచరించున్నారు, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవనేమని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. వ్యర్థం అంటే ఏంటి? మనము ఎంగిలి పడేస్తాం వ్యర్థాలు. అలాగే వ్యర్థాలని మీకు తెలుసు అంటే అది చెత్త. అలాగే ఒక వ్యక్తి దేవుని సంఘంలోకి వచ్చిన తర్వాత మునుపు మనం చేసినటువంటి దసరా పండుగలు, దీపావళి పండుగలు ఎలాగైతే ఉన్నాయో అప్పుడు ఆచరించామో దేవుడు ఎవరు తెలియక నేడు క్రీస్తు సంఘంలో అడుగు పెట్టిన తర్వాత మళ్ళీ క్రిస్మస్ చేస్తాను, బసప్రదానం చేస్తాను, దాని తర్వాత లెంట్ డేస్ చేస్తాను, దాని తర్వాత గుడ్ ఫ్రైడే చేస్తాను, ఇంకో ఏమంటే ఫస్ట్ ఇయర్ చేస్తానంటే దేవుడు నేటి క్రైస్తవ సమాజానికి క్రీస్తు సంఘంలో ఉన్న సభ్యులకు పండుగలు చేయమని ఆజ్ఞ ఇవ్వలేదు. కాబట్టి క్రీస్తు సంఘానికి ఒక నియమం ఉంది, నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనలు పాటించాల్సి వచ్చిన అవసరత నేడు దేవుని పిల్లలకు ఉందనే సంగతి మీరు గమనించాలి. కాబట్టి మొదటి నియమం ఏంటి అని అంటే ఆదివారం ప్రభువు యేసుక్రీస్తు పునరుద్ధానం దినము కనుక ఆ దినమును మీరు ఆదివారము దేవునికి ఆరాధించాలని చెప్పాడు. ఆరాధనలో మీరు ఏం చేయాలంటే కూడుకున్నప్పుడు మొదటిగా రొట్టె విరవాలి అని చెప్పాడు ప్రతి ఆదివారం. అలాగే చందా కూడా ఆదివారమే వేయాలని చెప్పాడు. అలాగే వాయిద్య సంగీతము లేదన్న సంగతి మనకు సెలవిచ్చాడు. అలాగే పండుగలు లేవని కూడా మనకు సెలవిచ్చాడు. అలాగే ఇది నియమము, ఒక పద్ధతి, ఒక దేవుని యొక్క ఆజ్ఞలు ఇవి. దీన్ని ఖచ్చితంగా పాటించవలసిన అవసరం మనకి ఉంది. అలాగే ఇంకా ఏం నియమం ఉందనంటే మనం చూస్తే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14:34 స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలను, వారు లోబడి ఉండవలసినదే కానీ మాట్లాడే వరకు సెలవు లేదు, ఇలాగ ధర్మశాస్త్రం చెప్పుచున్నది అన్నాడు. అంటే స్త్రీలు సంఘములో మాట్లాడకూడదు అంటే దాని అర్థం ఏంటంటే బోధించకూడదు. మాట అంటే మన పూర్తిగా మౌనంగా ఉండిపోవడం కాదు, బోధించకూడదు. చక్కగా పాట పాడవచ్చు, వాక్యం చదవచ్చు, అన్నీ చేయొచ్చు, ప్రార్థించి కూడా చేయొచ్చు, కానీ ప్రసంగాలు చేయకూడదు. ప్రసంగం ఎవరు చేయాలా? సువార్త కూడా చేయాలి, సేవకుడే చేయాలని సంగతి చెప్తాడు. ఇదే మాట మొదటి తిమోతి రాసిన పత్రిక 2:12 మొదటి తిమోతి రాసిన పత్రిక 2:12 మనం చూస్తే 2:12 స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనాను పురుషుని మీద అధికారం చేయటకైనాను ఆమెకు సెలవును అన్నాడు. మొదటి ఏమిటంటే స్త్రీ సంఘంలో బోధించకూడదు, ఉపదేశించకూడదు, అంటే వాక్యం చెప్పకూడదు. వాక్యం చదవచ్చు, కీర్తన పాడవచ్చు, ప్రార్థన చేయొచ్చు, కానీ వాక్యం అది ఎలా చెప్పాలంటే దైవజనుడు అంటే సేవకుడు చెప్పాలి, సువార్తికుడు చెప్పాలి, బోధకుడు చెప్పాలి. కానీ ఈరోజు చాలామంది సంఘాలు బోధిస్తూ ఉన్నారు. ఇది నియమము. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే దేవుడు ఉపేక్షించిన సంగతి గమనించాలి. అలాగే మరొక నియమం ఏంటంటే 7 నియమం చూద్దాము. 7 నియమము మత్తయి సువార్త మనం చూద్దాము. మత్తయి సువార్త 28:19 చూస్తే 28:19
కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారి బాప్తీసం ఇచ్చుచు అన్నాడు. అంటే ఒక వ్యక్తి క్రీస్తు సంఘంలో సభ్యుడు అవ్వాలి అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం ఇవ్వండి అన్నాడు. అంతే తప్ప త్రియేక దేవుడి నామంలో కానీ లేకపోతే యేసుక్రీస్తు నామంలో కానీ ఏ వ్యక్తిని బాప్తీసం పొందితే ఆ వ్యక్తి రక్షింపబడ్డు దేవుని సంఘంలో సభ్యత్వం పొందుకోడు. కానీ భూమి మీద మాత్రం క్రైస్తవులు చాలామంది అవుతారు. దేవుడు అంగీకరించిన సంగతి మీరు తెలుసుకోవాలి. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం మాత్రమే బాప్తీసము. ఆ బాప్తీసం తీసుకునే వ్యక్తి కూడా దేవుడు కట్టేటువంటి క్రీస్తు సంఘంలో మాత్రమే ఉండాలి. మనుషులు కట్టేటువంటి మ్యాన్మేడ్ చర్చలు ఉంటే మళ్ళీ పనికిరాదన్న సంగతి మీరు గమనించాలి. అలాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనంలో పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమును అన్నాడు. ఇక్కడ ఒకటి నుండి మీరు 10వ వచనం మనం చదివితే ఇక్కడ పూర్ణము కానిది అంటే ఏంటి అంటే 9 కృపావరాలు ఉంటాయి మొదటి కొరింథీ పత్రికలో. ఏమండి, అది ఆది సంఘ క్రైస్తువులకి తండ్రి దేవుడు ప్రభువు యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వడం జరిగింది. సో ఈ కృపావరాలు నేడు సంఘంలో ఉండవు. పూర్ణము కానిది అంటే పూర్ణం అంటే ఏంటి, దేవుని వాక్యం కానప్పుడు మాత్రమే అవి ఆ కాలంలో జరిగాయి తప్ప ఇప్పుడు కృపావరాలు అనేవి 9 లేవు. ఒకరు ఉన్నాయని ఎవరైనా నమ్మితే వాడు క్రీస్తు విరోధహీనున్న సంగతి మీరు తేటగా గమనించాలి. అలాగే 9 మనం చాలా చూస్తున్నాము. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను, ఆయన ఆ కుమారుని సమస్తములకు వాసిగా నియమించను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను అన్నాడు. అంటే క్రీస్తు ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు తప్ప వ్యక్తిగతంగా ఎవరితోనే మాట్లాడరు. అంటే అర్థం ఏంటి, దేవుడి దర్శనాలు కానీ కళ్ళ కానీ మరి లేవు. ఒకరు వచ్చాయంటే ఆ మాయా దర్శనాలు, అది ఇహలోక దేవత మరణాత్మక గుడితనం చేసే దర్శనాలు, వెలుగుదోత అపవార్తల వెలుగుదోత వేసుకుని నేను మోసం చేస్తుందని నువ్వు గమనించాలి. కాబట్టి దేవుడు ఎవరితో ఏం మాట్లాడు చివరిగా యేసుక్రీస్తు ద్వారా మాట్లాడాడు. ఆ మాటలు మనకి గ్రంథస్థం అపొస్తలుల ద్వారా చేయించేశాడు. క్లోజ్ అయిపోయింది. అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చి చూచెను, మరి ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు బాప్తిసం పొందిన భూమి మీద ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు పావురం ఆకారం మీద వచ్చి ఆయన మీద ఉన్నాడు, తండ్రి అని దేవుడు ఆకాశం మీద ఉన్నాడని 3 వ్యక్తులుగా ఇక్కడ మన గ్రంథం సెలవిస్తూ ఉంది. సో లోకం అంతా కూడా త్రిత్వము అని నమ్మింది, 3 దేవుళ్ళు ఒకటని నమ్మింది, 3 వేరుగా ఉన్నారు ఒకేలా ఉన్నారని ఏవో కథలు చెప్తాను. కాదు, 3 వ్యక్తులు దేవత్వంలో 3 వేరు వ్యక్తులుగా ఉన్నారని గ్రంథం చాలా విషయాలు సెలవిచ్చింది. దాని గురించి మనం మరొక వీడియోలో మాట్లాడుకుందాం. ఇది మీరు గమనించాలి. సంఘ నియమం ప్రకారము సంఘ నియమంలో బాప్తిసం పొందిన వ్యక్తి క్రీస్తు సంఘంలో సభ్యత్వం వ్యక్తి 3 వేరు వ్యక్తులను నమ్మాలి తప్ప ఒకే వ్యక్తి 3 యాక్టింగ్లు చేశాడని నమ్మకూడదు. అలాగే మరొక నియమం ఏంటంటే మత్తయి సువార్త 16-18లో మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదురు నిలువలేవని నీతో చెప్తున్నాను అన్నాడు. యేసు ప్రభువు కట్టిన సంఘం ఏంటంటే యెరూషలేములో 33 ఏట క్రీస్తు సంఘం కట్టారు ఆయన. ఈ సంఘం మీద నేను పునాది వేసాను, ఈ బండ మీద బండ వేసేసాడు, ఆ బండ క్రీస్తు. ఇప్పుడు మనం ఇల్లు కట్టినప్పుడు ఏం చేస్తాము, ముందు కొయ్యతవి దాని మీద పునాది వేస్తాం, పునాది వేసిన తర్వాత చుట్టూ బెల్ట్ వేసి దాని మీద పిల్లలు వేస్తారు, దాంతో దాని మీద ఇటుకలు పేర్చుకుంటూ వెళ్తారు. యేసు ప్రభు బండ ఆ బండ వేసి కట్టేశాడు, కట్టేదని పేతురు చెప్తున్నాడు, దీని మీద ఇప్పుడు ఇల్లు కట్టు అన్నాడు. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, కట్టేశాడు, పాతాళలోక ద్వారములు దాని ఎదురు నిలువనేరవని నీతో చెప్తున్నాను. కాబట్టి సంఘము క్రీస్తు ప్రభు సంఘం. ఏ సంఘం అంటే క్రీస్తు సంఘం. అది
మిగతా మేడమే చర్చెస్కి దీనికి సంబంధమే లేదు. అలాగే అపోస్తల కార్యాలు 20 అధ్యాయము 28వ వచనంలో 28వ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘంలో కట్టుకున్నాడు. యేసుప్రభు స్వరక్తం ఇచ్చిన సంఘం ఏది? క్రీస్తు సంఘం. పెంతెకొస్తు సంఘము, లోదన సంఘము, బాప్తిస్మ సంఘాలు కావు. మిగతా చెత్త చెదరమంతా లోకంలో ఉన్నాయి. అలాంటి సంఘాలు ఆయన కట్టడం, అవి మనుషులు కట్టుకున్నారు, వ్యాపార సంస్థలు అవి. దానికి దేవుడికి ఏ సంబంధం లేదు. ఆ మనుషులు కట్టిన సంఘంలో మనుషుల నియమాలు ఉంటాయి, దేవుడు కట్టిన సంఘాల్లో దైవ నియమాలు ఉంటాయి. అది ప్రతి శ్రోత కూడా అర్థం చేసుకోవాలి. దేవుని సంఘంలో ఉన్న నియమాలు ఏంటి, మనిషి కట్టే నియమాలు ఏంటి. దేవుని సంఘంలో ఉన్న నియమాలు, దేవుని సంఘంలో ఉన్న వ్యక్తి దైవ నియమాలను పాటిస్తాడు, దేవుని మెచ్చుకో తగ్గట్టు బ్రతుకుతూ ఉంటాడు, లోబడతాడు దేవుని వాక్యానికి. మనుషులు కట్టిన సంఘంలో వాళ్ళ ఆచార విధులు ఉంటాయి, వారి వ్యవసాయాలు ఉంటాయి, వారి ప్రకారం చేస్తారు. దానికి నేను మొదటి మీ ప్రారంభం చెప్పాను. కుల సంఘాలు ఉంటాయి, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క నియమ నిబంధనలు ఉంటాయి. అలాగే పార్టీలు పెట్టిన వాడికి ప్రతి పార్టీకి వాడు నియమ నిబంధనలు ఉంటాయి. ఎవడి పార్టీని వాడు అప్డేట్ చేసుకోవడానికి లేదా గొప్ప చేసుకోవడానికి రకరకాల విధి విధానాలు పెడతాయి, అట్రాక్ట్ చేసుకోవడానికి. దేవుడు అట్రాక్ట్ చేసుకోవడానికి తన నియమాన్ని పెంచున్నాడు. దైవ నియమం ఒకటే, ఒకే బోధ, ఒకే సావాసం. ఆ బోధలోకి వచ్చేవారు నియమాలు పాటించడం దేవుడు కోరుకుంటున్నాడు. మనుషులు కట్టినటువంటి సంఘాల్లో రకరకాల విధి విధులు ఉంటాయి, దానికి దేవుని సంఘానికి సంబంధమే లేదు. అది కూడా దేవుని సంఘమే, అవతల వ్యక్తి కూడా దైవజనుడు అనుకుంటే మీరు పాడైపోతున్న సంగతి మీరు గమనించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూస్తే, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయనకు సంఘములకు శిరస్సుగా నియమించిన అన్నాడు. సంఘానికి శిరస్సు క్రీస్తే. ఇప్పుడు నేను ఉన్నాను, నా తల తీసి అక్కడ పడేస్తే మళ్ళీ వేరే తల పెడితే సూట్ అవుతుంది. నా తల ఎక్కడే ఉందో అది తెచ్చి పెడితే మళ్ళీ నా బాడీకి సెట్ అవుతుంది. అలాగే సంఘమునికి శిరస్సు అంటే క్రీస్తు. ఆ తల తీసేసి, హెడ్ తీసేసి ఏ పెంతెకొస్తు లోదరన్ గాడో ఆడెవడో తెచ్చిపెట్టి తల పెడితే అది దేవుని సంఘం అవ్వదు. కాబట్టి మనం దేవుని సంఘంలో ఉన్నామా, మనుషుల సంఘంలో ఉన్నామా అనేది స్తోత్రులు గమనించిన సంగతి గమనించాలి. అలాగే 4:4లో మనం చూస్తే ఎఫెసీయుల పత్రిక 4:4లో శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారం మీ పిలుపు విషయమైన ఒకటే నిరీక్షణకు పిలువబడుతుంది. శరీరం ఒక్కటే, యేసుప్రభు శరీరం, యేసుప్రభు శిరస్సు. ఆయన శరీరానికి ఆయన శిరస్సే ఉంటుంది. ఇంకెవడు ఆయన శరీరంలో ఇంకొక తల తీసేసి ఇంకో పెట్టామంటే కుదిరే పని కాదు. ఒకటే సంఘము, ఒకటే శిరస్సు. సంఘం క్రీస్తు, సంఘం క్రీస్తుదే. స్వరక్తకు సంబంధించిన క్రీస్తు సంఘం క్రీస్తుదే. ఆ సంఘానికి శిరస్సు క్రీస్తే, ఆ సంఘానికి శరీరము క్రీస్తు సంగతి గమనించాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, సంఘముల శరీరములకు ఆయనే శిరస్సు అన్నాడు. సంఘముల శరీరములకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నింటిలోనూ ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది ఉండి ఋతులు లేచుట్లు ఆది సంబూతుడు ఆయన అన్నాడు. కాబట్టి సంఘం ఎవరిది? శరీరములకు ఆయనే శిరస్సు. సంఘం అయింది, శరీరం అయింది, ఆ శరీరానికి శిరస్సు అయింది. ఇంకెవరిదో పెద్దది కదా. ఒకటే సంఘం. 100 సంఘాలు ఉండవు. దేవుడు కట్టిన సంఘం ఒకటేదో 100 సంఘాలు ఉండవు. వ్యాపారం చేసుకునేవాడు పెట్టుకుంటాడు సంఘాల పేరు. అన్ని ఒకే పేరు అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు ప్రజలు. కాబట్టి మీరు గమనించాలి. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:27లో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:27లో, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు అన్నాడు. అవయవాలు వేరు తప్ప సంఘం ఒకటే. ఇది మీరు గమనించాలి. అలాగే మరియు దేవుడు సంఘం, అది కింద మనకు అవసరం. అటువల్ల మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు అన్నారు. కాబట్టి వేరువేరు అవయవాలుగా మనం ఉన్నప్పుడు కూడా క్రీస్తు సంఘంలో ఏమై ఉన్నాము? ఒకటే ఉన్నాము. ఇప్పుడు చాలామంది ఈ మాట పట్టుకుని ఏం చేస్తారంటే, ఇదిగో మేము క్రీస్తు సంఘంలో ఉన్నాం కానీ వేరే అవయవాలతో ఉన్నామంటే ఇలా అర్థమైంది. వీళ్ళకి అవయవాలు అంటే ఒక్కొక్క రూపాల్లో ఒక్కొక్కలాగా ఉంటాయి, ఒక్కొక్క శరీరతత్వం అలాగా ఉంటుంది. కానీ క్రీస్తు సంఘంలోకి వచ్చేసరికి మాత్రం అందరూ ఒకే స్వభావము, ఒకే బోధ, ఒకే విశ్వాసంలో కనబరచాలి. అది దాని గురించి కూడా మాట్లాడుతున్నాడు. అలాగే ఈ రోమా రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం మీకు తెలుసు, మీరు పవిత్రమైన ముద్దు పెట్టుకుంటే క్రీస్తు సంఘములన్నీ ఇలాగ వందరములు చెప్పుచున్నవి అన్నాడు. సో క్రీస్తు సంఘములు అన్నాడు, క్రీస్తు సంఘములన్నీ అన్నాడు.
అంతే తప్ప క్రీస్తు సంఘము, పెంతుకొస్తు సంఘము ఇవి సంఘాలు కావు అనే సంగతి మీరు గమనించాలి. కాబట్టి అలాగే మనం చివరిగా మనం చూస్తే ఆదికాండం 1:27 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:1-4 చూస్తే దేవుడు ఆత్మ, దేవుడి స్వరూపము, దేవుని పోలిక ఏంటంటే ఆత్మ. అంటే భౌతికమైన దేహము లేనివాడు, మనోనేత్రం తప్ప భౌతిక నేత్రాలకు కనబడినవాడు దేవుడు. కాబట్టి దేవుడికి రూపం లేదు కాబట్టి రూపం లేని దేవుడికి ఒక ఫోటోలు, ఒక చెక్కలు, బల్లలో చేసి పెట్టడం అనేది సబబు కాదు. ఇది క్రీస్తు సంఘం యొక్క నియమం. ఎన్ని నియమాలు చెప్పాడు దేవుడు? ఎన్ని నియమాలు చెప్పారు మీకు? ఒకే బోధ, ఒకే సహవాసము, ఒకే ఆజ్ఞలు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? యేసు దేవుని కుమారుని నమ్మి విశ్వసించిన వారికి. యేసు నా ప్రభు అని విశ్వసించి మారుమనసు పొందిన వ్యక్తి క్రీస్తు సంఘంలో సభ్యత్వం పొందుకున్నప్పుడు మొదట ఆయన తెలుసుకునే విషయం ఏంటంటే ఆ మొదటి నియమము ఆరాధన, ఆదివారము నాకు అని గ్రహించాలి. 2, ఆరాధనలో నేను సత్యారాధన చేయాలి తప్ప వాయిద్య సంగీతంతో నేను దేవుని ఆరాధించకూడదు అనే సంగతి తెలియాలి. 3, నేను ప్రభురాత్రి భోజనమును ప్రతి ఆదివారము స్వీకరించాలి. ఇది నాకు ఇచ్చిన నియమ నిబంధనలు. అలాగే ప్రతి ఆదివారం నేను కానుకలు వేయాలి తప్ప మిగతా రోజులు వేయకూడదు అనే సంగతి తెలియాలి. అలాగే నేను క్రైస్తవుని కనుక నాకు పండుగలు లేవు అని గ్రహించాలి. అలాగే స్త్రీ పురుషులు సంఘంలోకి వచ్చినప్పుడు నేను స్త్రీని, నాకు దేవుడు ప్రార్థన చేయమన్నాడు, వాక్యం చదవమన్నాడు, పాటలు పాడమన్నాడు, కానీ వాక్యం బోధించడానికి నాకు అవకాశం ఇవ్వలేదు అని నియమించడం సంగతి స్త్రీలు గుర్తెరగాలి. పురుషులు స్త్రీలు మాట్లాడకూడదు, నాకే మాట్లాడమన్నాడనే సంగతి గుర్తెరగాలి. అలాగే బాప్తీసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసమే సరైన బాప్తీసం తప్ప త్రియేకము ఆ నామంలో కానీ లేకపోతే యేసుక్రీస్తు నామంలో బాప్తీసం సరైనది కాదు, అది నియమం కాదు, ఆయన చిన్న విధి కాదు అనే సంగతి గుర్తించాలి. అలాగే నేను క్రీస్తు సంఘంలో అడుగుపెట్టిన మనుషులు నాకు 9 కృపవరాలు లేవు, దేవుడి కృప ఉంటే నాకు ఇష్టం లేకపోతే లేదు అని నమ్మాలి. అలాగే ఇంకా రెవరెండు, అలాగే అపోస్తులు, ప్రవక్తలు మరి లేరు క్రీస్తు సంఘం సంగతి కూడా గుర్తెరగాలి. ఆ సంఘానికి రెవరెండు ఆయనే, యేసుప్రభే, బిషప్ ఆయనే, బోధకుడు ఆయనే, గురువు ఆయనే, అపోస్తులుడు ఆయనే, యాజకుడు ఆయనే, అన్నీ ఆయనే తప్ప మనుషులు కాదు అనే సంగతి గుర్తెరగాలి. అలాగే నేడు క్రీస్తు సంఘ నియమం ప్రకారం నాకు దర్శనాలు రావు, ఎందుకంటే యేసుప్రభు ద్వారా తండ్రి దేవుడు గ్రంథం ద్వారా మాట్లాడాడు. ఆ మాటలు నేను నేర్చుకుంటే నా బతుకు జీవితం మారుతుందని నమ్మాలి. అలాగే తండ్రి కుమార పరిశుద్ధ వ్యక్తులు 3 తప్ప 3 పాత్రలు వేసి యాక్టింగ్ చేయలేదు, సినిమా యాక్టర్ కాదు అని నమ్మాలి. అలాగే క్రీస్తు సంఘమే దేవుడు కట్టిన సంఘము తప్ప, స్వరక్తకి సంబంధించిన సంఘము క్రీస్తు సంఘమే తప్ప పెంతుకొస్తూ ఈ సంఘాలు దేవుని సంఘాలు కావు అని నమ్మాలి. అలాగే దేవుని పోలిక ఆత్మ తప్ప దేవుడికి రూపం లేదు కాబట్టి ఇంట్లో ఏ భౌతికమైన రూపాలను పెట్టుకొని వాటిని పూజించకూడదు, సాగిరి పడకూడదని నమ్మాలి. ఇది క్రైస్తవుడు చేయవలసినటువంటి మొదటి పని. ఇది క్రీస్తు సంఘం యొక్క నియమం. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే దెబ్బైపోతారు. అలాగే బాప్తిసము అంటే ముంచుట, సమాధి చేయుట. కాబట్టి నా పాపములన్నీ దేవుడు సమాధి చేసి అవన్నీ కడిగేసి నన్ను సజీవుడిగా చేశాడు, నన్ను నీతిమంతుడిగా చేశాడని నమ్మాలి. ఇది క్రీస్తు సంఘం యొక్క నియమాలు. ఈ నియమాలు ప్రతి ఒక్కరూ పాటించకపోతే నిత్యత్వాన్ని కోల్పోతారు. ఒకవేళ నిత్యత్వాన్ని కోల్పోతే నిత్య నరకం తప్పదు. కాబట్టి దైవ సంఘానికి నియమ నిబంధనలు ఉంటాయి, మనుషులు కట్టిన సంఘానికి నియమ నిబంధనలు ఉంటాయి. అయితే మనుషులు కట్టిన సంఘ నియమ నిబంధనలకు దేవుడు కట్టినటువంటి క్రీస్తు సంఘ నియమ నిబంధనలకు ఏ సంబంధం లేదు. క్రీస్తు సంఘంలో ఉండి సభ్యత్వం పొంది దైవ నియమాలను పాటిస్తే ఆ వ్యక్తి క్రీస్తు స్వారూప్యాన్ని సంపాదించుకుంటాడు, దేవుని కృప ఉంటుంది, దేవుని మహిమ ఉంటుంది, దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. నీ బతుకు నీ జీవితం మార్చడానికి దేవుడు నిత్యము సువార్తికుల ద్వారా నీ ఉపదేశం ఇచ్చి నీ బతుకుని జీవితం మారుస్తూ ఉంటాడు, సర్వసత్యం నడిపిస్తూ ఉంటాడు. మనుషులు కట్టిన సంఘంలో ఆదరణ ఉండదు, ఆత్మీయస్థితి ఉండదు, మనుషులు మెప్పు బోధలు ఉంటాయి. వాడు సొంత నియమాలు పాటిస్తాడు, సొంత ఆచరణ చేస్తాడు, వాడితో పాటు నీవు కూడా నరకానికి వెళ్తావు. కాబట్టి ఈరోజు ఆలోచించి నువ్వు దేవుని గ్రంథంలో చెప్పిన నియమాల ప్రకారం ఉన్నావా, దేవుని సంఘంలో ఉన్నావా, మనుషులు కట్టేటువంటి సంఘంలో ఉంటే వాడి నియమాల్లో ఉన్నావా? ఈ 2 వ్యత్యాసం తెలిసి నువ్వు సరి చేసుకోకపోతే నిత్య జీవాన్ని చూడలేవు. ఆ సంగతి గమనించాలి.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని తండ్రి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.